తర్వాత ఎగ్జాక్ట్లీ అవుట్ శంషాబాద్ అవుట్ ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ వచ్చేసాము. ఈ కాన్వాయ్ అంతా కూడా ఇక్కడ ఇంకా భారీగా కాన్వాయ్ అంటే మధ్యలో రోడ్డు మధ్యలో టపాకులు పేలుస్తున్నారు, కొద్దిమంది సెలబ్రేట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం అవి కూడా చూడొచ్చు. పెద్దన వాహన శ్రేణికి సంబంధించినటువంటిది టపాకాయలన్నీ పేలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకే కాన్వాయ్ ఆగిపోయింది. నడి రోడ్డు మధ్యలో వీళ్ళంతా సెలబ్రేట్ చేస్తూ స్వాగతం చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాహనాలు కూడా పెద్ద ఎత్తున యాడ్ అవుతా ఉన్నాయి. కవిత స్వాగతం చెప్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఒకసారిగా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. శంషాబాద్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. అవుటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి శంషాబాద్ ఫస్ట్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇటు నుంచి నేరుగా శంషాబాద్ నుంచి ఆమె ఇంటికి రావడానికి కూడా ఇదే కనుక కాన్వాయ్ ఇట్లే కంటిన్యూ అయితే భారీగా సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనప్పటికీ ఇండివిజువల్గా వాహనాలన్నీ కూడా ఒక్కొక్కటికి ఇక్కడికి జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇటు జాగృతి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున జాయిన్ అయ్యాయి. మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. స్వాగతం చెప్తూ పెద్ద క్రేన్తో గజమాల ఏర్పాటు చేశారు. అక్కడ గజమాల ఏర్పాటు చేసి ఆమెకు స్వాగతం చెప్పడానికి విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఆర్టీవీ సంబంధించినటువంటి స్క్రీన్ పైన పటాకులు పేల్చినటువంటి దగ్గరనే ఒక క్రేన్తో గజమాల ఏర్పాటు చేశారు. ఇందాకనే మనం చెప్పాము స్వాగతం చెప్తూ ఆమె కోసం. ఎస్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా టపాసులు కాలుస్తూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు వెల్కమ్ కవిత అంటూ కూడా వాళ్ళు ఘన స్వాగతం పలుకుతున్నారు. దీంతో రోడ్డు మీద ట్రాఫిక్ నిలిచిపోయింది. గజమాలను కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా కవిత కాన్వాయ్ రోడ్డు మీదకి రావడంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చారు. టపాసులు కాలుస్తూ బాణాసంచాలు పేలుస్తూ వాళ్ళు సంబరం చేసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ కవితక్క వెల్కమ్ అంటూ కూడా చెప్తున్నారు. సత్యమేవ చేతి డాటర్ ఆఫ్ ఫైటర్ వెల్కమ్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. గులాబీ శ్రేణులు రోడ్డు మీదకి చేరుకోవడంతో ట్రాఫిక్ అక్కడ ఏర్పడింది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ నిజంగానే గజమాలతో స్వాగతం చెప్తా ఉన్నారు. వాహనాలు యాడ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇంకా కొన్ని ఫ్లెక్సీలతో భారీగా పటాకులు పేలుస్తూ స్వాగతం చెప్తున్నటువంటి పెద్ద ఎత్తున ఈసారి జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గత కొంతకాలం నుంచి నైరాశ్యంలో ఉన్నాయి కాబట్టి దీన్ని పొలిటికల్ మూవ్మెంట్ కాకుండా దీన్ని మూవ్మెంట్ తీసుకుందాం అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కవిత ఢిల్లీలో మాట్లాడినటువంటి తీరు, తర్వాత మూమెంట్స్ కానీ సంతోషానికి సంబంధించినటువంటి విషయాలు కానీ వీటన్ని విషయాలపైన బీఆర్ఎస్ కాస్త యాక్టివ్ అవుతుంది. ముఖ్యంగా జాగృతి పేరిట రేపు జరగబోయేటువంటి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బతుకమ్మ పేరిట ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నాం మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ గారు కూడా కాన్వాయ్లో ఉన్నారు. అండ్ చూస్తూ ఉన్నాం వీళ్ళంతా కూడా జాయిన్ అవుతున్నారు. స్పోక్స్ పర్సన్ వీళ్ళంతా కూడా కాన్వాయ్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. కవిత నివాసం వరకు వీళ్ళంతా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారిగా వాహనాలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయితే అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సచిన్ రైట్, ఒక్కసారి విషయంలో మీరు చూడొచ్చు. ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీని చూస్తూ పిడికిలు బిగిస్తూ జై తెలంగాణ అంటూ ఆర్టీవీకి ఇచ్చిన రియాక్షన్ మీరు చూస్తున్నారు. కవిత ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ రియాక్షన్ ఇది. అవును, కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్స్క్లూజివ్ విజువల్ మీరు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా బయటకు రాగానే ఇటు పిడికిలు బిగిస్తూ ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అది ఆర్టీవీకి సంబంధించి. అవును, తను వాహన శ్రేణి బయలుదేరుతున్నప్పుడు కవిత వాహన శ్రేణిని ఆర్టీవీ ఫాలో అయింది. ఆ భారీ ర్యాలీకి సంబంధించి ఏం జరుగుతోంది, ఎక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది బీఆర్ఎస్, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. మా ప్రతినిధి మధు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఒక్కసారి ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. కవితకు సంబంధించి ఇలా పిడికిలి బిగపట్టి పైకి చూపిస్తూ అవును జై తెలంగాణ అన్నట్టుగా ఆమె ఒక విజువల్ని మీరు చూస్తున్నారు. వాహన శ్రేణి కదులుతోంది. ప్రెసెంట్ హాల్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ ఉంది, ఎటువంటి సంబరాలు ఉన్నాయి, ఒక్కసారి ఆ విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఎక్కడున్నారు ప్రెసెంట్ మీరు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడే గజమాలతో స్వాగతం చెప్పారు. వాహనాలు మూవ్ అవుతున్నాయి టువర్డ్స్ హైదరాబాద్. ఆమె నివాసం వైపు మూవ్ అవుతా ఉన్నాయి. ఒక్కసారి కనుక ఈ స్వాగతానికి సంబంధించినటువంటి టీం అంతా కూడా జస్ట్ పక్కకి వెళ్ళిపోయారంటే కంటిన్యూగా వాహనాలు హైదరాబాద్ చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. చూస్తా ఉన్నాం, మూవ్మెంట్ స్టార్ట్ అయింది. వాహనాలన్నీ
రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కవితకు భారీ స్వాగతం, ఘన స్వాగతం పలికేందుకు అక్కడ బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. మరి ముఖ్యంగా డోల్ సంబంధించి కూడా మొత్తం అక్కడ ఇన్ఫాక్ట్ సందడి వాతావరణాన్ని చెప్పుకోవాలి. ఎస్ సార్, వాహన శ్రేణి కదులుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మళ్ళీ స్టార్ట్ అయింది. బైక్లతో ఇప్పుడు ర్యాలీ తీస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇటు కవిత ర్యాలీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ బంజారా హిల్స్ వైపు కదులుతోంది. మధ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశాయి. గజమాలలు కావచ్చు, దాంతోపాటు బాణాసంచాలు కాలుస్తూ, టపాసులు పేలుస్తూ, స్వీట్లు తినిపించుకుంటూ, మరి ముఖ్యంగా ఆ విజువల్ ని చూస్తే కనుక మనకు అర్థమవుతుంది ఎటువంటి ఏర్పాట్లు చేశాయనేది. దాంతోపాటు తనకు వెల్కమ్ పలికేట్టుగా డాటర్ ఆఫ్ ఫైటర్ అంటూ కొన్ని ఫ్లెక్సీస్ మనం చూడొచ్చు, హోర్డింగ్స్ చూడొచ్చు. సో అటువంటి సినారియో ఉంది. ముందుకు కదులుతున్న కొద్దీ, అవును ముందుకు కదులుతున్న కొద్ది కూడా ఆ వాహన శ్రేణి మరింత వేగవంతంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడికక్కడ భారీగా శ్రేణులు చేరుకోవడంతో వాళ్ళను అక్కడ ఆపి వాళ్లకు అభివాదం చేసి ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఒకటి అంటూ కాంగ్రెస్ చెప్తుంది. ఇన్ఫాక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు అర్థం చేసుకోవచ్చు. విజువల్ నుంచి చూస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ బంజారా హిల్స్ వైపు వచ్చే మార్గంలో భారీగా వాహన శ్రేణికి సంబంధించి బైక్లతో ర్యాలీ తీస్తున్నారు. దాంతోపాటు ఇటు కార్లతో కూడా వాహన శ్రేణి బయలుదేరుతున్న విజువల్స్ చూస్తున్నారు. మా ప్రతినిధి మధు ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి మధు లైవ్ లో ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. మధు, ప్రెసెంట్ కాన్వాయ్ ఎంతవరకు వచ్చింది? మధ్యలో హాల్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇంకా మధ్యలో ఆగే అవకాశం కనిపిస్తోందా? ఎస్, విజువల్ మీరు చూస్తున్నారు. ప్రెసెంట్ వాహన శ్రేణి ఆ కాన్వాయ్ బయలుదేరుతోంది. కాస్త స్పీడ్గానే మూవ్ ఆన్ అవుతోంది. వాహనాలకు సంబంధించి బైక్స్ కూడా ఇప్పుడు యాడ్ ఆన్ అయ్యాయి. మీకు కొద్దిసేపటి క్రితం మేము చెప్పడం జరిగింది. మధ్య మధ్యలో యాడ్ ఆన్ అవుతూ వస్తున్నాయి. దీంతో భారీగా వాహనాలు చేరుకున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అలాగే పార్టీ జెండాలతో ఇటు కవితకు స్వాగతం పలుకుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ప్రస్తుతం కాన్వాయ్ ఎంతవరకు వచ్చింది? ఇంకెంతసేపు పట్టొచ్చు బంజారా హిల్స్ చేరుకోవడానికి? ఎగ్జాక్ట్లీ ఈజీగా 30 మినిట్స్ పైన పట్టేటువంటి 30 నిమిషాల పైన పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పీవీ ఎక్స్ప్రెస్ వే ఒక్కసారి రీచ్ అయితే పీవీ ఎక్స్ప్రెస్ వే నుంచి పీవీ ఎక్స్ప్రెస్ వే కిందికి దిగడానికి 10 మినిట్స్ పడుతుంది. అటు నుంచి భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంటుంది. కవిత నివాసం వరకు బంజారా హిల్స్ లో ఉన్నటువంటి నివాసం వరకు చేరడానికి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ సరౌండింగ్ లో కవితకు సంబంధించినటువంటి నివాసం ఉంది. కాబట్టి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ సరౌండింగ్ లోకి వెళ్ళడానికి అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పట్టే అవకాశం ఉంది. అంటే పీవీ ఎక్స్ప్రెస్ వే ఎక్కి దిగడానికి ఒక 30 మినిట్స్, అక్కడ నుంచి ఒక 30 మినిట్స్, ఈజీగా ఒక 1 అవర్ పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాన్వాయ్ సింగిల్ గా రావట్లేదు. చాలా పెద్ద ఎత్తున వందల వేల వాహనాలు కనిపిస్తా ఉన్నాయి. యాడ్ ఆన్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. దాంతో పాటు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఇవన్నీ కూడా కౌంట్ చేసుకుంటే కాస్త సమయం, దాదాపు ఒక 45 నిమిషాల నుంచి గంట సమయం పట్టే అవకాశం ఉంది పోయేటువంటి స్పీడ్ని బట్టి. సో కాకపోతే కవిత కాస్త నీరసంగా కూడా కనిపిస్తా ఉన్నారు. విజువల్స్ లో మనం చూస్తే చాలా నీరసంగా, అంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ చాలా వెయిట్ లాస్ అయిపోయి